హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అనపగింజల పులుసు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా మిక్సీ జార్లోకి ఎండి కొబ్బరి కొంచెం, అలాగే తెల్లగడ్డలు ఒక 4-5, అలాగే వేరుశనగ గింజల్ని వేయించుకొని వేసుకుంటున్నాను. కొంచెం టమోటా ముక్కలు తీసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వేడైన తర్వాత కొంచెం ఆవాలు అలాగే జీలకర్ర వేసుకొని వేయించుకుంటున్నాను. వేగుతుండగా ఒక 4-5 కరివేపాకు వేసుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ ముక్కను తరుక్కొని వేసుకుంటున్నాను. పేస్ట్ చేసుకున్నది మొత్తం ఇందులోకి వేసుకుంటున్నాను. అవి బాగా మిక్స్ అయ్యేలాగా ఫ్రై చేయాలి. అలా ఫ్రై అవుతూ ఉండగా మనం బాగా కడిగి పెట్టుకున్న అనపగింజలు వేసుకోవాలి. ఆ మిక్స్ అంతా దీనికి కూడా పట్టేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని తగినంత నీళ్లు కూడా వేసుకోవాలన్నమాట. ఎన్ని కావాలో అలా అన్నీ వేసుకోవాలి. అన్నిటినీ నీట్గా మిక్స్ చేసేసి తగినంత పసుపు, తగినంత కారం వేసుకుంటున్నాను. నేనైతే 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం వేసుకొని కలుపుకుంటున్నాను. అన్నీ కలుపుకున్న తర్వాత ఒక టమోటాని సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. ముందుగా చింతపండుని నానబెట్టుకోవాలి. దాన్ని నీట్గా జ్యూస్ లాగా చేసుకొని వేసుకుంటున్నాను. టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. అలాగే వాటర్ కొంచెం వేసుకొని ఇంకా మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఆగి 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేయాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా కొంతసేపు 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఎక్కువ చిక్కపడకూడదు. ఒక రకంగా నేను చూపించినంత కన్సిస్టెన్సీలోనే ఉండాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఉడికించుకుంటున్నాను. చూడండి ఇలా అయిపోతుంది. ఇది దోశలోకి, చపాతీలోకి, పూరీలోకి, రాగి సంగటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ అనపగింజల పులుసు. మీకు నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.